నమస్కారం. మరి కుంభమేళా జరుగుతుంది. కుంభమేళాలో మొదటి రోజు 1,50,00,000 మంది పుణ్యస్నానం ఆచరించినట్టు మనకి లెక్కలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా యూపీ ప్రభుత్వం ఈ మేరకు ఆ ప్రకటన చేసింది. 45 రోజుల పాటు జరిగేటటువంటి ఈ కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు, పర్యాటకులు వస్తున్నారు. దాదాపుగా 35 కోట్ల మంది ఈ మహాకుంభమేళాలో స్నానం ఆచరిస్తారని చెప్పి మనకి అంచనా వేస్తున్నారు. ప్రయాగరాజ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ఇది ప్రయాగరాజ్లో ఈ వేడుక జరుగుతుంది. ఈ మహాకుంభమేళా ఆరంభమైంది గంగా, యమున, సరస్వతి నదుల సంగమంగా ఉత్తరప్రదేశ్లోని ఈ ప్రయాగరాజ్ అనేది మనకుంది. ఈ ప్రయాగరాజ్కు సంబంధించి భక్తులు పుష్య పౌర్ణమి అంటే సోమవారం తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమానికి విచ్చేసి పవిత్ర స్నానాలు అనేవి ఆచరించడం జరుగుతుంది. ఇక్కడ మనం కుంభమేళాకు సంబంధించి జరిగేటటువంటి ఎక్కువ మంది సాధువులందరూ కూడా ఈ కుంభమేళాకు రావడానికి వేదికగా చేసుకుని ముందుకెళ్తుంటారు. కొంతమంది విదేశీ పర్యాటకులు సైతం ఈ కుంభమేళాకు రావడం జరుగుతుంది. దాదాపు 10,000 ఎకరాల్లోని కుంభమేళా ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 50 లక్షల నుంచి 1 కోటి మందికి సౌకర్యాలు ఉండే విధంగా, అంటే అక్కడ స్నానాలు ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడం కానీ, టాయిలెట్స్ కానీ, ఇతర అంశాలన్నిటికీ సంబంధించి ఈ కుంభమేళా ఉంటుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనికి సంబంధించి భద్రతా పోలీస్ స్టేషన్లు 55 వరకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 45,000 మంది పోలీసులు ఈ మహాకుంభమేళాలోని సేవలు అందిస్తున్నారు. సాధువులకు సంబంధించి 13 అఖాడాలు కుంభమేళాలో భాగంగా కానున్నాయి. మరి ఇటువంటి కుంభమేళాను సందర్శించడానికి దేశవ్యాప్తంగా అనేక మంది, ముఖ్యంగా మన తెలుగువారు సైతం అనేక మంది కుంభమేళా సందర్శనకు వెళ్తున్నారు. ఇది ఫిబ్రవరి 16వ తేదీ వరకు జరుగుతుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, ప్రత్యక్షంగా చూసి ఆనందించడానికి అనేక మంది ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి భారతీయ సంస్కృతిలో ఇదొక భాగం కింద కుంభమేళాను మనం గుర్తించుకోవడం జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాను మనం కూడా సందర్శించాలనుకుంటే దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ముందుగానే చూసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళడం చాలా అవసరం. ధన్యవాదాలు. నమస్కారం.